హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుందనమాట. పనంతా అయిపోయింది. బట్టలు ఉతికేసాను, గిన్నెలు కడిగేసుకున్నాను. టిఫిన్ తింటాం కదా, పిల్లల బాక్సులు కడిగట్టేసినాయి, అన్నీ కడిగేసాను అనమాట. ఇంకా పనంతా అయిపోయింది. అన్నం కూడా వండేసాను అనమాట, రైస్ కూడా చేసేసాను. కర్రీ మాత్రం చేయలేదు. ఎందుకు చేయలేదో చెప్తాను. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే మా వారు ఇంట్లోనే ఉంటారనమాట. అంటే నైట్ షిఫ్ట్ చేసి వస్తారు. గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు ఇంట్లోనే ఉంటారు. గురువారం దినం, శనివారం దినం అనమాట. శుక్రవారం కంపల్సరీ మా వారు నాన్ వెజ్ తెస్తారని నాకు తెలుసు. అది తెచ్చారు కూడా. అందుకని నేను కర్రీ చేయలేదన్నమాట. 12 గంటల దాకా ఎందుకున్నామంటే మా వారు ఉదయాన్నే అంటే నైట్ షిఫ్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత పడుకుంటారనమాట. కొంచెంసేపు టిఫిన్ తిన్న తర్వాత ఉదయం పూట పడుకుంటారు. 12, 12:30 ఆ టైంలో లేస్తారని నాకు తెలుసు. నాన్ వెజ్ చేస్తారని నాకు కూడా తెలుసు అనమాట. అందుకని కూర ఎందుకులే చేయటం, మళ్ళీ వేస్ట్ అయింది. మళ్ళీ ఒకవేళ తేకపోతే అప్పటికప్పుడు ఏదేం చేసుకోవచ్చు కండి, మనం ఇంట్లో చేతిలో పనే కదా ఏముంది అనేసి చేయలేదన్నమాట. రైస్ ఒకటి వండేసి మెదలుకున్నాను. నేను అనుకున్నట్టుగానే నాన్ వెజ్ తీసుకొచ్చారు. చికెన్ తెస్తా అన్నారు. చికెన్ తిని తిని బోర్ కొడుతుంది కదా, కోడి తీసుకొచ్చుకుందాం అని ఇద్దరం అనుకున్నాం అనమాట. నేను అనంగలోనే మా వారు కూడా అదే అన్నారు. నాకు కూడా అదే తెచ్చుకోవాలనిపించింది, నేనే అందాం అనుకుంటున్నా అన్నారనమాట. ఇంకా అలా ఇద్దరు అనుకొని కోడి అయితే తీసుకొచ్చాము. కాకపోతే పని ఉంటుందండి, బాగా ఫుల్ పని ఉంటుంది కోడిని తీసుకొచ్చుకోవడం వల్ల. పని పోల్చుకుంటే మనకి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. అది ఆ వార మనకు పని ఎంత ఉంటుందో టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. ఏదన్నా కష్టపడి తిన్నా కదా దాని ఫలితం అన్నట్టు ఇట్లా చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే మామూలు కోడినే మనం తెచ్చుకొని గ్యాస్ పొయ్యి మీద కాల్చుకొని కూర చేసుకున్నాం అంటే సేమ్ మనకి నాటుకోడి కూర ఉన్నట్టే ఉంటుందండి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట. చాలా మారిపోద్ది మనకి కాల్చడం వల్ల కోడిని. చాలా చాలా అంటే చాలా మారిద్ది ఫ్లేవర్ అనేది. చాలా బాగుంటుంది. మీకు ఒక్కోసారి మనకి తెలియకుండా ఎవరికైనా పెట్టినాం అనుకోండి, ఇది నాటుకోడే అనుకుంటారు అనమాట కంపల్సరీ. తెలియకపోతే, తెలిస్తే ఇంకా తెలిసినా కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. తెలియకపోతే ఇంక అదే అనుకుంటారు. అట్లా అంత బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. ఎప్పుడు ఒకవేళ చేసుకోరు కదా అందరూ, పొయ్యలేదుగా, కట్టెలు పొయ్యలేదుగా అనుకుంటారనమాట. కట్టెల పొయ్యి లేకపోయినా పర్వాలేదండి. ఇట్లా గ్యాస్ పొయ్యి మీద కూడా కాల్చుకోండి. సేమ్ మీకు కట్టెల పొయ్యి మీద కాల్చుకున్న ఫ్లేవరే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేయకపోతే కనుక, ఎప్పుడు చేసుకోకపోతే ఒకసారి చూడండి. ఒకవేళ నచ్చిద్దేమో, మనకు తెలియదు కదా. ఒకవేళ నచ్చితే అప్పుడప్పుడు చేసుకుంటుండొచ్చు. పిల్లలకు కూడా మా కోమ్లీకి భలే ఇష్టం అండి ఇట్లా చేస్తే. మా నందినికి నిజం చెప్పాలంటే మా నందినికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇట్లాగా. ఎందుకంటే స్కిన్ తిందనమాట మా నందిని. మా కోమ్లీ కూడా తిందు. మామూలు స్కిన్ అయితే తిందు, ఇట్లా కాల్చింది అయితే తింటుంది అనమాట. అందుకని ఒక్కోసారి పిల్లలకు కూడా నచ్చొచ్చు, మనం చెప్పలేం కదా. ఒకసారి ట్రై చేస్తేనే కదా ఏదైనా బాగుంటుందా బాగుంటుందా తెలిసేది. అట్లాగనమాట. అన్నీ ట్రై చేయాలి. చేస్తే ఏది ఓకే అయితే అది మనం అప్పుడప్పుడు చేసుకుంటుండొచ్చు అనమాట. ఇదైతే ఈరోజు కోడినైతే కాల్చేసాము. కింద నేను ప్లేట్ పెట్టాను చూశారు కదా, గ్యాస్ పై కింద. ఎందుకంటే ఇది కోడి కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వు అనేది వేడి, మనం కాల్చుతున్నాం కాబట్టి వేడి కరిగి కింద మొత్తం బల్ల నిండా పడిద్ది అనమాట. అందుకని నేను ప్లేట్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఎంతో కొంత మనకి పని తగ్గించినట్టే కదా. లేకపోతే ఆ బల్ల నిండా పడి ఆ బల్ల నుంచి కింద కారుకుంటూ వచ్చి కింద పడిద్ది అనమాట. అందుకని నేను ప్లేట్ పెట్టాను. తర్వాత ప్లేటు శుభ్రంగా అడిగేస్తాను అదంతా పడేసి. అందుకని ప్లేట్ పెట్టాను అనమాట. గ్యాస్ పై చూశారు ఎట్లయిందో. ఇంకా తప్పదు కదండి, మనం తినాలి అనుకున్నప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు కొన్ని పనులు కూడా చేసుకోవాలన్నమాట. దీనివల్ల మా ఇద్దరికి పని ఉంటుంది. మా వారికి కూడా. మా వారు ఏంటంటే వెళ్ళాలి, కోడిని తీసుకొచ్చి శుభ్రంగా అడిగి కాల్చి మళ్ళీ వెళ్ళాలన్నమాట ఆయన దగ్గరికి. అదే పీసెస్గా కట్ చేయించుకురావాలి కదా, అందుకని మళ్ళీ కాల్చుకొని మళ్ళీ వెళ్ళాలన్నమాట. మా వారికి పని. నాకు తర్వాత గ్యాస్ పై చూశారుగా మీరు, గ్యాస్ పై ఎంత ఉంది. కర్రీ చేయాలి. ఇప్పటికే టైం 12:30 అయిందనమాట. సారీ 11 కాదు, 12:30 అయింది. మా వాళ్ళు వేసేసరికి 12 అయింది. 12 గంటలకు మేము డిస్కషన్ చేసుకొని చేసేసరికి 12:30 అయిందనమాట. ఏదైతే 12:30 అయింది. మా వారు కూడా తొందర చేస్తున్నారు. ఈసారి ఇంకొంచెం కాల్చలేదేమో అనిపించింది నాకు. ఇంకొంచెం గాలుంటే బాగుంటుందేమో అని. ఎందుకంటే రీజన్ ఉంది దానికి కూడా. కొంచెం తొందర చేశారనమాట. ఆ చికెన్ షాప్ అతను ముస్లిం అనమాట. అతను నమాజ్కి పోవాలి. ఒక 10 నిమిషాలు కాల్చుకొని 10 నిమిషాల్లో తీసుకొస్తే ముక్కలు కట్ చేసి ఇస్తాను, లేకపోతే మళ్ళీ నేను వచ్చేసరికల్లా 1 అవర్ అయిద్దని చెప్పిండు అనమాట. 1 అవర్ అంటే 2:30 అట్లా అయితే మళ్ళీ ఆయన వచ్చేసరికల్లా అనేసి మా వారు తొందర చేశారనమాట. నేను చూపిస్తున్నాను చూసారా, ఇక్కడ కాలేదని చెప్తున్నాను. మా వారైతే ఆల్మోస్ట్ కాల్చారు, కానీ ఇంకొంచెం కాలుంటే బాగుండేది నాకు అనిపించింది అనమాట. పోయినసారి అయితే బ్లాక్గా భలే వచ్చిందండి, భలే టేస్ట్గా వచ్చిందనమాట కూర కూడా. అందుకని ఇంకొంచెం కాలాలి. చూశారుగా మెడ దగ్గర అయితే అస్సలు కాలలేదని చెప్పాను అనమాట. మళ్ళీ
పొయ్యి వెలిగించి మళ్ళీ కాల్చారు మా వారు. ఎందుకంటే మనం ఇంత చేసినప్పుడు సరిగ్గా కలపతే బాగుండదనమాట. తర్వాత ఇంకా తొందరగా వెళ్ళేసి ముక్కలైతే కట్ చేయించుకొని వచ్చారు. ఇంక ఇవైతే నేను కర్రీ ఇది మొత్తం చికెన్ అంతా నేను మొత్తం చేయట్లేదండి. కర్రీ సగం అయితే ఉంచుతున్నాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి మళ్ళీ రేపు దినం సాటర్డే మేము తినం అనమాట. పిల్లలు తింటారు కానీ మేము తినము. అందుకని సగం ఉండి సగం ఉంచుతున్నాను అనమాట. సండే రోజుకు వండుదామని ఇదైతే సగం ఇదైతే వండుతున్నాను. ఇవేంటంటే మనకు పెద్ద పెద్ద పీసులు కట్ చేస్తారు. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేయరు వాళ్ళు. ఎందుకంటే మనం అది కాల్చిన కోడి కదా, బాగా మొత్తం నుజ్జు అయిద్దని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తారనమాట. అది తర్వాత నేను ఇంకా కర్రీ చేద్దామని పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను. ఇది పేస్ట్ ఏంటంటే ఆనియన్స్, అల్లం, ఎల్లిగడ్డ 3 మిక్సీ పట్టాను అనమాట. బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఈ పేస్ట్ దాంట్లో వేసి బాగా పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గబెట్టాలన్నమాట. మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. మీరు గమనించారో లేదో, కోడిని కడిగేటప్పుడు ఉప్పు పసుపు వేసాము. ఉప్పు పసుపు వేయటం వల్ల ఏంటంటే మనకు ఆ పీసెస్ అనేది కూర వండుకున్న తర్వాత కూడా చప్పదనం రాకుండా ఉంటుంది అనమాట. మనకేంటంటే ఉట్టి కోడిని అలాగే కాల్చిన కోడి అనేది హాఫ్ బాయిల్ అయిపోద్ది కాబట్టి సగం ఉడికినట్టు అయింది. చప్పదనం ఉంటుంది అనమాట. అట్లా ఉండకుండా ఉండాలంటే కోడిని మనం కాల్చేటప్పుడు శుభ్రం కడిగిన తర్వాత ఉప్పు పసుపు పెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలి, కాల్చుకోవాలన్నమాట. కోడిని ఉప్పు పసుపు పెట్టిన తర్వాత మళ్ళీ కడగకూడదు కోడిని, అలాగే కాల్చుకోవాలన్నమాట. అప్పుడు ఉప్పు అంతా దానికి మొత్తం రాస్తాం కాబట్టి ఆ పీసెస్ అనేది ఉప్పుగా బాగుంటుంది అనమాట. ఉప్పు అనేది దానికి బట్టి బాగుంటుంది, చప్పదనం లేకుండా ఉంటుంది అనమాట. అట్లా చేయండి ఒకవేళ కాల్చుకుంటే కనుక మీరు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మగ్గిన తర్వాత చికెన్ వేసాను. దాంట్లో ఉప్పు, కారం, సరిపడా పసుపు అన్నీ వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇదేంటంటే మనం స్పూన్తో గంటెతో తిప్పకూడదు. ఎందుకంటే మనకి మొత్తం ఇట్లా అయిపోతాయి అనమాట ముక్కలన్నీ. అది ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయినట్టు ఉంటుంది కదా, మనకి మొత్తం స్మాష్ అయిపోయినట్టు అవుతాయి అనమాట. బాగుండదు. ఇట్లాగా క్లాత్ తీసుకొని కుదించాలన్నమాట. కుదించడం అది అంటారు, నాకు అసలు గుర్తులేదు కానీ మా అమ్మ ఇట్లాగే చేసేదన్నమాట. ఇట్లాగా పైన మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మిక్స్ కాకపోతే కానీ మొత్తం బాగా తిప్పేయకూడదు అనమాట. ఇంకా అలాగా ఇది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. కొంచెం మగ్గాలన్నమాట. ఉప్పు కారం పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని వాటర్ పోసుకోవాలి. ఇది ఏంటంటే మనకు తొందరగా కూడా ఉడికిద్ది కానీ మనం కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవాలన్నమాట. ఉడికినా కానీ మనం కొంచెం ఎక్కువసేపే ఉంచుకోవాలి ఇది పొయ్యి మీద. వెంటనే మరి హాఫ్ బాయిల్ అయిపోయింది కదా ఉడికిద్ది ఉంటుందని తీసుకోవద్దు. మనకి మామూలు చికెన్ ఎంతసేపు వండుకుంటాం అంతే వండుకోవాలన్నమాట. కాకపోతే ఇంకా వాటర్ కొన్ని ఎక్కువ పడతాయి. ఎందుకంటే చికెన్లోంచి వాటర్ రాదు. ఈ కాల్చిన చికెన్ కదా వాటర్ రాదనమాట. మామూలు చికెన్ అయితే వాటర్ వస్తుంది కానీ దీంట్లో రాదనమాట. తర్వాత నేను మిగిలిచ్చా కదా కర్రీ చికెను హాఫ్ వండాను, హాఫ్ ఉంది కదా, అది నేను ఆవగల్లు వేస్తున్నాను అనమాట. మేము ఆవగల్లు అంటారు మా సైడు. మిగిలిన చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా పండగలప్పుడు ఎక్కువ తెచ్చుకుంటాం కదా, అప్పుడు మిగిలితే ఏం చేస్తామంటే తెల్లారికి ఒక 2-3 రోజులు అప్పుడు ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా, ఇట్లా చేసి పెట్టుకునేవాళ్ళు అనమాట. దీంట్లో ఉప్పు, పసుపు, నూనె వేసి బాగా మగ్గబెట్టాలన్నమాట. వాటర్ పోయకూడదు, మూత పెట్టకూడదు. మెయిన్ మూత పెడితే ఏంటంటే వాటర్ వస్తాయి అన్నమాట. దీంట్లో కాల్చిన కోళ్ళు రావు. కాకపోతే మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరి అనేది వస్తుంది కదా, వాటర్ లాగా అవుతుంది అనమాట. మూత పెట్టకుండా బాగా మగ్గనివ్వాలి. మినిమం ఒక ½ అవర్ అన్నా మగ్గనిచ్చాలన్నమాట. సిమ్లో పెట్టాలి. నీళ్ళు పోయాం కాబట్టి సిమ్లో పెట్టి బాగా మగ్గనిచ్చి బాగా మిక్స్ చేస్తుండాలి మధ్య మధ్యలో. మిక్స్ అంటే స్పూన్ పెట్టి కాదు, మామూలుగా ఇందాక నేను కుదిచ్చా కదా అట్లాగనమాట. చూసారుగా బాగా ఫ్రై అయింది. ఇది మనకు బయట ఉన్నా కూడా పాడైపోదు అనమాట. 2-3 రోజులు ఉన్నా కూడా. నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఇంకా మనకు ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది మనం వండుకునేటప్పటికి. అట్లాగా పెట్టడం వల్ల ఉప్పు పసుపు వేస్తాం కాబట్టి బాగా మంచిగా ఉప్పు బట్టి బాగుంటుంది అనమాట. ఇట్లా కూడా తినేయచ్చు ఉట్టిదే. కర్రీ అయితే ఇంకా ఈ లోపల కర్రీ కూడా ఉడికిపోయిందండి. ఇంకా వాటర్ పోసా కదా, వాటర్ కొంచెం ఇంకిపోయిందాక నేను కొంచెం వాటర్ కానీ చేశాను. ఈ కర్రీ వాటర్ ఉంటేనే బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. దీనికి మళ్ళీ వైట్ రైసే బాగుంటుందండి, బగారా రైస్ బాగుండదు. వైట్ రైస్ అయితేనే బాగుంటుంది అనమాట. ఇంక నేను మా వారైతే తినేస్తున్నాం. పిల్లలు లేరనమాట. పిల్లలు వచ్చి నాకు తింటారులేండి. నందిని వచ్చి తింటుంది. కోమలి వచ్చేసరికి మళ్ళీ వేడివేడిగా రైస్ ఉంటుంది అనమాట. వేడివేడిగా తింటుంది కోమలి అయితే. నందిని కోమలి ఇద్దరు అప్పుడు మళ్ళీ తింటుంది నందిని. కోమలి ఇప్పుడైతే మేము ఇద్దరం తినేస్తున్నాం. ఇంక పిల్లలు ఉంటే ఇంకా బాగుండేది కానీ లేరు కాబట్టి వచ్చినా తింటారులేండి. వాళ్ళు రేపు అయినా తినొచ్చు. సాటర్డే వాళ్ళు తింటారు, మేము తినం కదా.
అదనమాట. ఇంకా ఇప్పుడైతే తినేస్తున్నాం. ఈ మాత్రం గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి ఈ కూరకి. రైస్ కదా, వైట్ రైస్లోకి బాగుంటుంది, కొంచెం ఎక్కువ కలుపుకొని తింటే బాగుంటుంది అనమాట. ఇలాగ ఈ ఫ్రైడే రోజు ఇంకా చికెన్ తీసుకొచ్చుకుని, చికెన్ నిజం చెప్పాలంటే బాగా ఎక్కువ తింటున్నామేమో అనిపిస్తుందండి నాకైతే. తగ్గించాలండి, తగ్గించాలనుకుంటాం కానీ మళ్ళీ 2 రోజులు నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది ఎందుకో కానీ. అసలు అంతకుముందు ఇట్లా అనిపించేది కాదు, ఇప్పుడు బాగా తింటున్నాం చికెన్, మటన్ ఏదైనా సరే, నాన్ వెజ్. ఇంకేం తింటాంలేండి, చికెన్ మటన్ తింటాం. ఫిష్ అనేది మనకి ఇష్టమే కానీ దొరకం అనమాట. వేరే ఊరు పోయి తెచ్చుకోవాలి, ఇంక పొద్దున్నే పోవాలి, కుదరదనమాట. లేకపోతే ఫిష్ కూడా ఇష్టమే, ఇంకా అంత దూరం ఏం పోతాలే అనేసి ఇంకా ఇదే తెచ్చుకుంటున్నాం అనమాట ఎక్కువ శాతం అయితే. చికెన్ అయితే భలే ఉందండి వేడి వేడి రైస్లోకి, వైట్ రైస్ అయితే బాగుంటుంది అనమాట. ఇది ఈరోజు వీడియో అయితే చాలా బాగా కుదిరింది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, నచ్చొచ్చు కదా, మనకు తెలియదు, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను అనమాట. ఇదే అండి వీడియో ఈరోజైతే.